సాయి నమో నమః, సద్గురు సాయి నమో నమః. కృష్ణశాస్త్రి జోగేశ్వర్ భీష్మతో ఒకసారి సాయిబాబా ఇలా అన్నారు, నీవేదైనా నాకు పెట్టకుండా ఎప్పుడూ అక్కడవే తింటావు, కనీసం ఇప్పుడైనా 5 లడ్లు పెట్టు అన్నారు. సాయిబాబా అతనిని 5 లడ్డులు ఎందుకు కోరాడు అని ఆలోచించాడు. మరునాడు ఉదయం అతని హృదయంలో అప్రయత్నంగా కవితా శక్తి పెళ్ళిబికి పరవళ్ళు త్రొక్కింది. మరునాడు కృష్ణ జోగేశ్వర్ భీష్మ 5 పాటలు వ్రాయడం పూర్తయింది. ఆ తర్వాత మరొక్క చరణం కూడా వ్రాయలేకపోయాడు. మరునాడు ఉదయం వాటిని సాయిబాబా చేతిలో పెట్టాడు. ఆ పాటలు పాడి తమకు వినిపించమని ఆదేశించి శ్రీ సాయిబాబా ఆ కాగితాలను అతడి చేతిలో పెట్టాడు. అతడు పాడుతున్నప్పుడు సాయిబాబా మళ్ళీ అతని తలపై వారి చెయ్యి నుంచి ఆశీర్వదించగా వెంటనే అతని హృదయంలో మరలా స్ఫూర్తి కలిగి ఒక్కొక్క పాట ధారగా వ్రాసి వినిపించసాగాడు. ఈ విధంగా శ్రీ సాయినాథ సగుణోపాసన అనే గ్రంథమంతా సాయిబాబా సమక్షంలోనే వ్రాశాడు. ధన్యజీవి కృష్ణ జోగేశ్వర్ భీష్మ. జై సాయిరామ్. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ 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 సాయి జయ జయ సాయి. నింగిలో జాబిలల్లె మెదులుతున్నది, తామరాకు ఓలె తన్మయముగా తేలుతున్నది, చల్లగా తేలుతున్నది. ప్రతి ముంగిట తుమ్మెదల చేరుతున్నది, వాకిట వాలుతున్నది. హారతులే అందుకుంటూ సాగుతున్నది, ముందుకు సాగుతున్నది. అలలాగా సాగుతున్నది సాయి పల్లకి, కమ్మని కలలాగా సాగుతున్నది సాయి పల్లకి. బాబా మేఘంలా నింపాదిగా జరుగుతున్నది, మేలిమి బంగారు వన్నెలతో వెలుగుతున్నది, పుణ్యమే పంచుతున్నది. ప్రకృతంత పల్లకీకి ముక్కుతున్నది, ప్రతి గుండెను సాయి గుడిగా చెక్కుతున్నది, ముక్తి దక్కుతున్నది. కదులుతున్నది కదులుతున్నది